హాయ్ గైస్, దిస్ ఈజ్ సీతారామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే మనకి 28 మార్చి నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 18 లోపు అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉండి మీరైతే కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే April 22 అండ్ 23 అయితే మీరైతే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే ఈ ఎగ్జామ్ 2 పార్ట్స్లో అయితే ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. అండ్ పేపర్ 1 యొక్క టెంటేటివ్ షెడ్యూల్ అయితే June 4th to June 6th వరకు అయితే వీళ్ళైతే ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ పేపర్ 2 యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇప్పటివరకు వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు, అది టు బి నోటిఫైడ్ లేటర్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీరైతే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అయ్యి మీరైతే మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకైతే లెవెల్ 6 పే అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 35,400 రూపీస్ అయితే ఉంటుంది, అప్ టు మనకి 1,12,400 వరకు అయితే ఉండొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ మెయిన్లీ ఎవరైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిప్లొమా ఆర్ బీటెక్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు మిగతా బ్రాంచెస్ నుంచి ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీకైతే ఈ వీడియో అవసరం లేదు. అండ్ ఇంకా ఏ పోస్టులు ఉన్నాయి వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే సివిల్, మెకానికల్ అండ్ అలానే ఎలక్ట్రికల్ వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేసినట్లయితే డిప్లొమాతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి బ్రహ్మపుత్ర బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇలా చాలా అయితే ఉన్నాయి. మీకైతే ఈ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి యూజ్ అయ్యేది అయితే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ దాంతోపాటు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దానికి కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే మీకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంక మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే టోటల్గా 438 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది కేవలం సివిల్ వాళ్ళకి మాత్రమే. అండ్ అలానే ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 37 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్లో అయితే మనకి మెకానికల్ వాళ్ళకైతే 12 పోస్ట్స్ ఉన్నాయి, అలానే సివిల్ వాళ్ళకైతే 120 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 121 అండ్ అలానే సివిల్ వాళ్ళకైతే 217 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా మనకి టోటల్గా 900+ వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకైతే 3 years, PWD క్యాండిడేట్స్ అయితే 10 years అయితే వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎలా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా SSC వాళ్ళది పాత వెబ్సైట్ అయితే ఒకటి ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు కొత్త వెబ్సైట్ని అయితే లాంచ్ చేశారు. ఎవరైతే SSC పాత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చేసుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఈ కొత్త వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్నే వీళ్ళు OTR అంటున్నారు, 1 time రిజిస్ట్రేషన్. సో ఒకవేళ ఎవరైనా చేసుకోవాలంటే ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అందులో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే 100 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్లేసెస్లో అయితే మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వాళ్ళైతే ఇస్తారు. అండ్ ముందుగా చెప్పినట్లుగా మనకి టోటల్గా 2 పేపర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి టోటల్గా మనకి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసరికి 300 మార్క్స్కి ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే 0.25 మార్క్స్ అయితే ఉంటుంది, అంటే మీరు 4 క్వశ్చన్స్ తప్పు చేస్తే మీకైతే 1 మార్క్ అయితే పోతుంది. అండ్ పేపర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ అలానే మీకు ఏవైతే డిప్లొమా, బీటెక్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద అయితే మీకైతే ఉంటుంది. సో మీరైతే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మీరు మెకానికల్ అయితే దాని యొక్క సిలబస్ అయితే ఉంది, అలానే సివిల్ అయితే సివిల్ది, అలానే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ది ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసరికి మీకు కంప్లీట్గా మీ యొక్క కోర్ మీద అడగడం అయితే జరుగుతుంది. సో సివిల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి వాళ్ళు స్పెసిఫిక్గా ఏ కాన్సెప్ట్స్ నుంచి, ఏ టాపిక్స్ నుంచి ఇస్తారనేది కూడా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు సిలబస్ అయితే. సో ఇదైతే చెక్ చేసుకోవచ్చు. నేను ముందుగా చెప్పినట్లే దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఈ PDF అయితే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే అట్లీస్ట్ 2 passport size ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక వ్యాలిడ్ ఫోటో ID అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, లైక్ ఆధార్ కార్డ్ ఆర్ వాటర్ ID ఏదైనా మీరైతే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 30% అండ్ అలానే OBC, EWS వాళ్ళకైతే 25% అండ్ రిమైనింగ్ అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20% అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఇవి గైస్ ఈ నోటిఫికేషన్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.